ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ అస్మా గారు ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరు నిరుద్యోగులే కాదు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి డైరెక్ట్‌గా కూడా మాట్లాడుతా ఉన్నారు. ఎవరైతే నిరుద్యోగుల పేరుతో పోరాటం చేస్తున్నారో ఎవరికరు నిరుద్యోగులు కాదు, అసలు ఒక్క నిమిషం కూడా చదువుకునే వాళ్ళు కాదు వీళ్ళు అని చెప్పేసి కూడా రకరకాలుగా మాట్లాడతారు. బట్ ఏం ఆన్సర్ చేస్తారు? కరెక్టే. ఎందుకంటే నిరుద్యోగులు కాదు అని క్వెషన్ మీరు మమ్మల్ని ఏసినప్పుడు హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. హ్మ్. నేనొక దొంగని గదా! నేను ఓటుకి నోటుకి దాంట్లో కేస్‌లో నేను ఇరుక్కున్నా గదా! నేను దొరికినా గదా! హ్మ్. నేనెట్లా నేను నీతులు చెప్పాలని జెప్పేసి ఈ దొంగకి సోయి ఉండాలి ఫస్టు. హ్మ్. ఈరోజు ఈ దొంగని ప్రశ్నించిన పాపానికి మమ్మల్ని నిరుద్యోగులు గాదంటున్నారు. హ్మ్. హ్మ్. అసలు మా అర్హతలు వీళ్ళకి తెలుసా? హ్మ్. మేమేమేం చదువుకున్నామో వీళ్ళకి తెలుసా? హ్మ్. ఏమేమి అర్హతలు సాధించున్నామో వీళ్ళకి తెలుసా? హ్మ్. నిరుద్యోగులు కాదని ఎట్లా అంటారు? 100 సార్లు చెప్పినా, ఈసారి నేను చెప్తున్నా, ఇంకొకసారి నిరుద్యోగులు కాదంటే దెబ్బలే పడతాయి. హ్మ్. దెబ్బలు పడతాయి బరాబర్. ఎందుకంటే, మేము ఉద్యోగాల కోసం నిజంగా నిజాయితీగా వచ్చి కొట్లాడుతున్నాం. హ్మ్. అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం, ఒక సంవత్సరం దాకా మేము అసలు బయట ఉద్యమాల్లో లేము. హ్మ్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడు మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్టులు చేస్తున్నారు కదా! హ్మ్. ఈ ఇయర్ మొత్తం చేస్తున్నారు కదా! హ్మ్. ఒక సంవత్సరం నుంచి ఉన్నామా ఈ అరెస్టులలో? హ్మ్. లేకపోతే ఇంతకుముందు 2 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నామా? ఒక్కసారి చెక్ చేసుకుంటే హ్మ్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తది మీకు. హ్మ్. కరెక్ట్ డాటా కూడా వస్తది. హ్మ్. ఒక సంవత్సరం పాటు నమ్మకంతోటి కూర్చొని చదువుకున్నాం లైబ్రరీలో. హ్మ్. మరి ఈ సంవత్సరం ఎందుకు బయటికొస్తున్నాము? ఎందుకు బయటికొస్తున్నాము? హ్మ్. మరి ఏ నమ్మకంతోనో చదువుకోవాలి? నోటిఫికేషన్‌లే ఇవ్వనప్పుడు మేము ఏ నమ్మకంతోనో చదువుకోవాలి? హ్మ్. మీరొక నోటిఫికేషన్‌లు మాకు ఇచ్చి అప్పుడు చెప్పండి. హ్మ్. అప్పుడు కూడా ఉద్యమాలు చేసుకుంటా బయటనే తిరిగితే అప్పుడు అనాలే. హ్మ్. మీరు నోటిఫికేషన్‌లు ఇవ్వరు. కానీ నోటిఫికేషన్‌లు అడిగితే నిరుద్యోగులు కాదంటారు. హ్మ్. ఇప్పుడు ఆగండి. మొన్న మేము లేకపోయినా చాలామంది ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసిర్రు. హ్మ్. ఇప్పుడు కూడా అదే జరుగుతది. మీరు మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్టులు చేసి, మా మీద కేసులు పెట్టి, మమ్మల్ని నీచంగా తిట్టి, మమ్మల్ని రాకుండా అవమానించి, ఇలా చేసే ప్రయత్నాలు చేసినా, హ్మ్. మమ్మల్ని అడ్డుకున్న యావత్ తెలంగాణ నిరుద్యోగులు మాత్రం ఆగరు. హ్మ్. వాళ్ళు వస్తున్నారు ముందుకి. వాళ్ళకి రగులుతుంది. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళొస్తారు. హ్మ్. మాకు నమ్మకముంది. అంటే మీరు ఏ ఒక్క లైబ్రరీలో కూడా ఒక 2 నిమిషాలు చదువుకున్న దాఖలాలు కూడా లేవు వీళ్ళెవ్వరియి కూడా. వీళ్ళు రాజకీయ నాయకులు కదా అనుకుంటారు. కండువాలేసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉండే ఈ హ్మ్. రకంగా. ఇప్పుడు మీకిచ్చిన కండువాలు మీకొచ్చినాయా? హ్మ్. ఎవరిచ్చిర్రు మీకా కండువాలు? మేం గాదా? హ్మ్. అసలు ఏమన్నా రూల్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్? హ్మ్. అంటే ప్రశ్నించే వాళ్ళు రాజకీయ నాయకులని మీరనుకుంటున్నారు గదా! హ్మ్. ఇప్పుడు మేము రాజకీయం చేస్తున్నామని మీరనుకుంటున్నారు గదా! హ్మ్. మీరొచ్చిన స్థాయి ఏది? హ్మ్. అంటే చదువుకున్నోళ్ళు రాజకీయాల్లో ఉండొద్దా? హ్మ్. అంత దాకొస్తే హ్మ్. మా లోపల నుంచి ఒక లీడర్ రావచ్చు. హ్మ్. రావచ్చు. అంటే చదువుకున్న వాళ్ళు జాబులే కొట్టాలంటే 35,00,000 మంది నిరుద్యోగులకి 35,00,000 నోటిఫికేషన్‌లు మీరిస్తారా? హ్మ్. ప్రతి ఒక్క నిరుద్యోగికి మీరు ఉద్యోగం ఇస్తారా? హ్మ్. ఇవ్వనప్పుడు ఉద్యోగం వచ్చినోళ్ళు ఉద్యోగం చేస్తారు. హ్మ్. లీడర్ క్వాలిటీస్ ఉన్నోళ్ళు, ప్రశ్నించే తత్వం ఉన్నోళ్ళు లీడర్‌లయితరు. హ్మ్. ఒకరి భవిష్యత్తుని మీరెట్లా డిసైడ్ చేస్తున్నారు? హ్మ్. మీరెట్లా వాళ్ళ ఫ్యూచర్‌ని మీరెట్లా అని చేస్తున్నారు? హ్మ్. అంటే చదువుకున్న వాళ్ళు లీడర్‌షిప్ చేయడం తప్ప. హ్మ్. చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి రావడం తప్ప. హ్మ్. అంటే రాజ్యాంగంలో ఏం రాసిపెట్టుంది మరి? హ్మ్. చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి రావద్దని రాసిపెట్టుందా? హ్మ్. మీరు చూయించండి మరి. హ్మ్. ఈ నిందలు మా మీద ఏసే ముందు ఈ మాటలు రేపటి రోజు వినాల్సొస్తది. హ్మ్. వినాల్సొస్తది. మీరు సమాధానం ఇచ్చుకోగలుగుతారా? రేపటినాడు ప్రచారంలోకొస్తారు. హ్మ్. మళ్ళీ ఓట్లు అడగడానికి మా దగ్గరకొస్తారు. హ్మ్. వీళ్ళు నిరుద్యోగులు గాదు అన్నప్పుడు, వీళ్ళు రాజకీయ డైరెక్ట్ కండువాలేసుకొనే చేయండన్నప్పుడు, హ్మ్. మీరు మా మీద కండువాలేసుకొని ఈరోజు మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. హ్మ్. మరి 35,00,000 మంది నిరుద్యోగులకి మీ కాంగ్రెస్ పార్టీలో మీరు పదవులిస్తారా? హ్మ్. ఇస్తామని చెప్పండి. ఇప్పుడే వచ్చి అందరు కండువాలేసుకుంటాం. హ్మ్. ఇక్కడ నిరుద్యోగులు న్యాయపరమైన డిమాండ్ అయితే నిజంగా ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగులు చాలా మంది వాళ్ళు ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తలేరు? ఎందుకు మీడియాలో ఓన్లీ 10 మంది మొఖాలు ఎందుకు కనిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా ఈ రకంగా కూడా క్వెషన్ చేస్తా ఉన్నారు. అందరూ గూడా ప్రశ్నించే తత్వం ఉండదు. హ్మ్. కొంతమంది కేసులకు భయపడతారు. హ్మ్. కొంతమంది ఇంట్లో ఫ్యామిలీకి భయపడతారు. కొంతమందికి అమ్మాయిలకి ఎట్లుంటదంటే, ఇక్కడ నేను కెమెరాలో కనిపిస్తే ఇంట్లో తిడతారేమో అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. హ్మ్. అందరూ గూడా ప్రశ్నించే తత్వం ఏదో స్టేజ్ ఫియరో ఏదో ఒకటి ఉంటది. హ్మ్. అన్నీ గూడా చెప్పుకోలేరు గదా! హ్మ్. అట్లా కొంతమంది రాకపోవచ్చు. హ్మ్. నేను అదే అంటున్నా గదా! మొన్నటి ఉద్యమాల్లో మేమసలు ముందు వరుసలో లేము. హ్మ్. అంతమంది నిరుద్యోగులు ముందుకొచ్చిన తర్వాతనే మేమే షాక్ అయినాము. హ్మ్. ఏంది ఉవ్వెత్తున ఒకటేసారి లేచి ఎగిసి పడుతున్నారు వీళ్ళు అని జెప్పేసి. ఎక్కడెక్కడి నుంచో మేము తర్వాతొచ్చినాము. హ్మ్. మీరు గత వారం కింద చిక్కడపల్లిలో చూషిర్రు. హ్మ్. అశోక్ నగర్‌లో హ్మ్. ఎట్లా చేషిర్రో. 2, 3 ధర్నాలు. మేమున్నామా అక్కడ? హ్మ్. లేము. నేను చివరి ధర్నాలో మూడవ ధర్నాలో ఉన్నా. హ్మ్. అంటే అక్కడ మొత్తం వాళ్ళొచ్చిన తర్వాత వీళ్ళిట్లా వస్తున్నారు అని తెలిసిన తర్వాత మీడియాలో చూషిన తర్వాత మేము యాడ్ అయినాం తప్ప, హ్మ్. మా అంతట మేమైతే రెచ్చగొట్టలేదు వాళ్ళని. హ్మ్. వాళ్ళే వాళ్ళ ఉద్యోగాల కోసం బయటకొచ్చి కొట్లాడుతున్నారు. హ్మ్. ఇప్పుడు చెప్పండి వాళ్ళందరు నిరుద్యోగులు కాదా? హ్మ్. కాదా మరి? ఇట్లా మీరు
ఎక్కడనో ఒక 4 గోడల మధ్యలో కూర్చొని మీ పదవిని కాపాడుకుంటూ మేమిచ్చిన కుర్చీలో కూర్చొని 4 ఛానళ్ళని ముందల పెట్టుకొని వీళ్ళు నిరుద్యోగులు కాదని స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ పడేటోళ్ళు ఎవ్వరు లేరు. అదే మాట అశోక్ నగర్కి వచ్చో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చో ఇక్కడికి వచ్చి మీరు చెప్పండి మీరు నిరుద్యోగులు కాదు, అసలు మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి చెప్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు నిరుద్యోగులో, ఎవరు రాజకీయ నాయకులో, ఎక్కడి నుంచి మీకు ఆ ఉద్యోగాలు వచ్చినాయో. అదే అశోక్ నగర్ సాక్షిగా చర్చించుకుందాం, చూసుకుందాం. మరి ముందుకు వచ్చి ఎందుకు చెప్తలేరు? ఛానళ్ళని ముందు పెట్టి కెమెరా ముందు చెప్పడం కాదు, మా ముందుకు వచ్చి చెప్పండి. ఇక్కడ మీరు నిరుద్యోగులు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కూడా ముందస్తు అరెస్టులు అయిపోతా ఉన్నాయి. ఎక్కడెక్కడ కూడా హౌస్ అరెస్టులు, మిమ్మల్ని కూడా మీ హాస్టల్ దగ్గర అరెస్ట్ చేసిన పరిస్థితి మీ రూమ్ దగ్గర. మరి ఏదైతే ఈ నిరుద్యోగ కవాతు కూడా ఏర్పాటు చేయబోతున్నా ముందస్తు అరెస్టులు కావాలనుకుంటారు, నిజంగా విజయవంతం అవుతుందని నమ్ముతున్నారా? మరి మమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఈ రోజు నుంచి ఎప్పుడైనా మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మేము ఏ నమ్మకంతో ముందుకు వస్తున్నాం అనుకుంటున్నారు? జిల్లాల నుంచి నిరుద్యోగులు కదిలి వస్తారు, ఇక్కడున్న నిరుద్యోగులు కూడా కదిలొస్తారు. ఇప్పటిదాకా ఎవ్వరు స్పందించలే, కానీ ఈ గత 10 రోజుల నుంచి ఈ పండగ ముందు నుంచి అందరు కూడా ముందుకు వస్తున్నారు. సంతోషం. కాబట్టి నిరుద్యోగులు అందరు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళే కొట్లాడతారు. మా నమ్మకమే అది. మమ్మల్ని అరెస్ట్ చేస్తారని తెలుసు, మేము లోపల ఉంటామని తెలుసు ఆ రోజు. కానీ నిరుద్యోగులందరూ భారీ స్థాయిలో వస్తారు కాబట్టి అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ మీ పక్షాన ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఎవరెంత మొత్తుకున్నా ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం అయితే ఫస్ట్ ముందడుగు వేయాల్సింది మాత్రం నిరుద్యోగులే. కాబట్టి మీరందరూ ఒక్కరొస్తే ఆపుతారు, ఇద్దరొస్తే ఆపుతారు, మమ్మల్ని అంటే లోపలేస్తారు, ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము వచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. వీళ్ళ పోలీసులకి చిక్కే ప్రయత్నం అయితే చేయము. ఇన్ని రోజులు వీళ్ళకి పోలీసులకు కూడా మేము కోఆపరేట్ చేసినాము, వాళ్ళకు కూడా సహకరించినాము. ఇప్పుడు పోలీసులే మాకు సహకరించాలి. మేము శాంతియుతంగా నడుస్తామని చెప్తున్నాము. ర్యాలీ నడుస్తాం, అంతకుమించి మేము చేసేది ఏముంది? ఆ ర్యాలీ ఎవ్వరికి ఈ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా, ఎవ్వరికి కూడా ఎలాంటి ప్రాబ్లం చేయకుండా డైరెక్ట్ ఒక సైడ్ నుంచి నడుచుకుంటూ పోయి మా బాధను మేము చెప్పుకుంటాము. దీనికి పోలీసు వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు సహకరించకుండా మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేసినా సరే నిరుద్యోగులందరూ కూడా భారీ స్థాయిలో జిల్లాల వారీగా మీరందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను.